సో ఎవ్రీ ఇయర్ ఎప్పుడెప్పుడైతే విఐటి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారో మనకి కనబడతాయి. లైక్ విఐటి రిజల్ట్ స్కామ్, విఐటి రిబిలి షాకింగ్ రిజల్ట్, విఐటి వెల్లూర్ ర్యాంక్ స్కామ్ అండ్ ఇలాగా ఎన్నో. అసలు ఎందుకు ఇలాంటి కాన్స్పిరెన్సీ వచ్చిందంటే విట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ర్యాంక్ ఒకటి అండ్ వాళ్ళకి వచ్చే ర్యాంక్. ఈవెన్ చాలా మంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు లైక్ నాకు జేఈ మెయిన్స్ కన్నా ఇందులోనే ఎక్కువ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనేవాడు 5000 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తే వాడికి 30,000 ర్యాంక్ వస్తుంది. ఇంకో స్టూడెంట్ ఏమో 50,000 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తే వాడికి అరౌండ్ lakhsలో ర్యాంక్ వస్తుంది. ఈ వీడియోలో మీకు రిజల్ట్స్ వచ్చాక మీరు చేయాల్సిన అన్ని యాక్టివిటీస్ గురించి గైడ్ చేస్తాను. లైక్ మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి అండ్ ఆల్సో కట్ ఆఫ్స్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి. అంతకంటే ముందు మీలో కొంతమందికి ఇంకా రిజల్ట్స్ అనేవి తెలియదు. సో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను రిజల్ట్స్ అనేవి. సో మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీరు ఇలా సైట్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఏంటంటే మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అండ్ అక్కడ కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా అది కూడా ఎంటర్ చేయండి. ఇవి సబ్మిట్ చేయగానే మీకు అయితే రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు అసలైన విషయాల గురించి మాట్లాడుకుందాం. సో మనం ముందుగానే అనుకున్నాం లైక్ ఎవరైతే స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ ఉంటుందో దానికంటే చాలా ఎక్కువ ర్యాంక్ వస్తుంది. సో ఇది ఒక కాన్స్పిరెన్సీగా మిగిలిపోయింది ఇప్పటికి కూడా. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే విఐటి ఎగ్జామ్ రాసారో వాళ్ళందరూ కూడా మీకు వచ్చిన ర్యాంక్ కమెంట్ చేయండి అండ్ ఆల్సో మీరు ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఒకవేళ మీకు బాగా దగ్గరగా వచ్చిందా లేకపోతే చాలా డిఫరెన్స్ ఉందా, ఇంకా చాలా డిఫరెన్స్తో ర్యాంక్ వచ్చిందని కమెంట్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ ఎగ్జామ్లో 1 lakh లోపు ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అది మీకు ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంక్ మీకు డైరెక్ట్ అడ్మిషన్ కావాలనుకుంటే ఈ క్యాంపస్లోకి మీరు ఏంటంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు ఏంటంటే మీకు డైరెక్ట్ అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు క్యాంపస్కి వితౌట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ర్యాంక్. సో వీడియోని అయితే మనం క్యాంపస్ ర్యాంకింగ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి విఐటి వెల్లూర్ ఇస్ ది ఫస్ట్ క్రైటీరియా అండ్ సెకండ్ విఐటి చెన్నై ఉంది, తర్వాత విఐటి భోపాల్, విఐటి ఏపీ, విఐటి బెంగళూరు, విఐటి మారిషియస్. సో ఇవన్నమాట క్యాంపస్ ర్యాంకింగ్ అనేవి. బట్ చాలా మంది ఏంటంటే విఐటి వెల్లూర్, విఐటి చెన్నై, విఐటి భోపాల్, విఐటి ఏపీ ఈ 4 క్యాంపసెస్లోనే అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. విఐటి భోపాల్ అండ్ విఐటి ఏపీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే క్యాంపస్ ఏమంటే విఐటి వెల్లూర్ అండ్ విఐటి చెన్నై. సో ఫస్ట్లీ కట్ ఆఫ్ చూసుకుందాం. మెయిన్ క్యాంపస్ విఐటి వెల్లూర్ కాబట్టి దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి కట్ ఆఫ్స్ అనేవి కేటగిరీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి లైక్ 5 కేటగిరీస్ కింద బోత్ సిఎస్సి అండ్ సిఎస్సి సబ్ బ్రాంచెస్కి. ఇక్కడ మనం చూసుకోవచ్చు కేటగిరీ 1కి అయితే మీకు సిఎస్సికి అరౌండ్ 900 ఉంది కట్ ఆఫ్ అనేది. బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఈ కట్ ఆఫ్ అనేది 900 నుంచి 800 కూడా వెళ్ళొచ్చు. అండ్ కేటగిరీ 2కి 3000, నెక్స్ట్ 15,000, 20,000, 24,000. అదే సిఎస్ సబ్ బ్రాంచ్కి అయితే మీకు 2,500 ఇస్తుంది కేటగిరీ 1కి అండ్ 9,000 కేటగిరీ 2కి, 20,000, 25,000, దెన్ 30,000. అసలు ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి కదా ఈ కేటగిరీస్ అనేవి ఏంటి, ఎందుకు ఈ కేటగిరీస్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే మనం ఫీ స్ట్రక్చర్ డిస్కస్ చేసుకోవాలి. మనకి విఐటీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కేటగిరీ వైజ్ ఉంటుంది. లైక్ కేటగిరీ 1కి తక్కువ ఫీజు ఉంటుంది అండ్ కేటగిరీ 5కి ఏంటంటే ఎక్కువ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి మీకు ర్యాంక్ తక్కువ వచ్చింది అనుకోండి మీరు తక్కువ ఫీ పే చేస్తారు. అదే ఎక్కువ వచ్చింది అనుకుంటే మీరు కేటగిరీ 5 కింద వస్తారు కాబట్టి మీరు ఎక్కువ ఫీ పే చేయాలి. మీకైతే నేను కేటగిరీ వైజ్ కూడా ఫీజు చూపిస్తాను ఎంత ఉందని చెప్పేసి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కేటగిరీ 1కి అయితే మీకు అరౌండ్ 1.98 lakhs ఉంది ఫీజు అండ్ కేటగిరీ 2కి ఎంత, కేటగిరీ 5 చూసుకుంటే మీకు అరౌండ్ 5 lakhs ఉంది. ఈ యూనివర్సిటీకి ఫీ స్ట్రక్చర్ కూడా మీకు 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు లైక్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. గ్రూప్ ఏ ఎవరికంటే లైక్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్కి ఏంటంటే గ్రూప్ ఏగా డివైడ్ చేశారు. అండ్ గ్రూప్ బి ఎవరికంటే సిఎస్సి ఆ బ్రాంచెస్ అనమాట. గ్రూప్ ఏకి కేటగిరీ ఫీజు అయితే ఇదనమాట, మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకుంటే. అండ్ గ్రూప్ బికి అయితే ఇదనమాట. ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం చూద్దాం లైక్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలో వద్దా అని చెప్పేసి. సో ఎవరికైతే 1 lakh కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ కాస్త ఇబ్బంది అవుతుంది. లైక్ మీరు అనుకున్న కాలేజ్ మీకు రాకపోవచ్చు. అండ్ ఆల్సో మీకు కౌన్సిలింగ్ తెలిసిందే మీకు అరౌండ్ 5,900 is the amount you need to pay for the counseling. సో మీ ర్యాంక్ బట్టి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఎవరికైతే మీకు ర్యాంక్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంక్ నాకు డైరెక్ట్ అడ్మిషన్ కావాలనుకుంటున్నారో మళ్ళీ చెప్తున్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు డైరెక్ట్ అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళైతే. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.